అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములెద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నీవు ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినివారు అందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పరుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదములెద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినివారందరికీ మిగుల భయము కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడవరి వారిలో ఎవడునో వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. ప్రజలు వారిని గనపరచుండి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభుపక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడైనను పడవలని మంచం మీదను పరుపు మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్న వారందరూ అనేక సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపొస్తలులను బలాత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుండ్రి. ప్రధాన యాజకుడును అతనితో కూడిన వారందరూ వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రంగా మూసి ఉండటయు కావలివారు తలుపుల ముందు నిల్చుండటయు చూచితిమి. కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనా కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటో తోచకుండి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్ళతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారం చేయకే వారిని తీసుకుని వచ్చెను. వారిని తీసుకుని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. అందుకు పేతురును అపొస్తలులను, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. మీరు రానున్న వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనస్సు పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనిషిని కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్తగా
జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తూదా లేచి తాను గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 100 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వెద్దులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనను ఈ కార్యమైన మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారమి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటిను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్యా, సర్వాధికారమైన తండ్రి, నాయన అపోస్తుల కార్యము 16వ నాయన అపోస్తుల కార్యములు ప్రభా, నాయన 5వ అధ్యాయాన్ని ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ దినములో ప్రభా ఎంతో భయంకరమైన దినంలో ఉన్నాం ప్రభా. నాయన మా విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభా గట్టిగా పట్టుకొని ప్రభా తండ్రి నాయన మాకు మీరు అనుగ్రహించిన రక్షణను మా చేత పట్టుకొని ప్రభా బుద్ధి కలిగిన కన్యకల వలె ప్రభా నీ రాకలికి నాయన నీ కొరకు సిద్ధపడి ఎదురు చూసే ధన్యతను ప్రభా మీరే నీ బిడ్డలైన మా ఇళ్ళరికి ఎల్లప్పుడూ దయచేయండి ప్రభా. ఈ వాక్యాలను వినుచున్న ప్రతి బిడ్డకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని, శారీరక ఆహారాన్ని